హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో గోంగూర ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోంగూరని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి గోంగూరలో ఎగ్ వేసి ట్రై చేయండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. మరి ఈ గోంగూర ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇలా ఒక 2 కట్టల గోంగూరని తీసుకోవాలి. ఈ గోంగూర ఆకంతా కూడా మనకి కొమ్మలు, మండలు ఏమీ రాకుండా ఇలా శుభ్రంగా గిల్లుకొని ఈ గోంగూరని ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన గోంగూరని అంతా కూడా ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా గోంగూర అంతా కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇందులోకి మరీ ఎక్కువ కాకుండా ఒక పావు గ్లాస్ అంత వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా గోంగూర అంతా కూడా మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్‌ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత ఒక 5 గుడ్లని ఇలా కొట్టి వేసుకోవాలనమాట. ఇలా గుడ్లు వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కలుపుకోకుండా ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఈ గుడ్లు ఉడికేంత వరకు ఉడికించుకోవాలనమాట. ఇలా గుడ్లు సగం వరకు ఉడికిన తర్వాత గుడ్లు మరీ చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా కాకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కలు అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా గుడ్లు అన్నిటినీ కూడా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గుడ్లని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గుడ్లన్నీ కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గోంగూర పేస్ట్‌ని వేసుకోవాలి. ఇలా గోంగూర పేస్ట్ అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. లేదంటే మనము ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా సెపరేట్‌గా ఒక బౌల్‌లోకి తీసుకొని ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్‌ని వేసుకొని గోంగూర పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసుకోవచ్చనమాట. ఇలా గోంగూర అంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పచ్చిదనం అంతా పోయి ఇలా గోంగూరలో ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఇందులోనే 1 టీ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి గోంగూర ఉడకడానికి. ఒక 2, 3 నిమిషాల్లోనే మనకి గోంగూర అనేది బాగా ఉడికిపోతుంది. ఇలా కారం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఇలా కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా 2, 3 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్‌ని పక్కకు దించుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ గోంగూర కర్రీ మనము అన్నంతోనైనా, చపాతీతోనైనా తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనము ఈ గోంగూర ఎగ్ కర్రీని ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. 2, 3 రోజుల వరకు కూడా బయటనే మనము పెట్టుకోవచ్చనమాట. ఈ గోంగూర ఎగ్ కర్రీని మనము ముందుగానే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో కొంచెం ఈ గోంగూర ఎగ్ కర్రీ వేసి కలిపి లంచ్ బాక్స్‌లో కూడా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూరలో మనము ఎగ్గుని వేసి ఉడికించాం కాబట్టి ఎగ్ కూడా మనం తింటూ ఉంటే పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.